ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. 2026 మే నెలలో తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని టిటి దేవస్థానం.ap.gov.in అనే టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టిటి దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ తో లాగిన్ ని బుక్ చేసుకోవాలి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇద్దరు ఫ్రెండ్స్, ఇలా ఏ ఇద్దరైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అనగా రోజుకి కేవలం 200 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 1 మంత్ అనగా 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. 30 రోజుల గ్యాప్ ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు. మీరు తిరుపతికి వచ్చి ఆ హోమంలో పాల్గొని స్వామివారిని ఏ తేదీలో అయితే దర్శనం చేసుకుంటున్నారో ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆన్లైన్ లో తిరుపతి తిరుమల అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదండి. ఎందుకని అంటే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. కానీ ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి లేదు. మీరు తిరుపతికి గాని తిరుమలకి కానీ డైరెక్ట్ గా చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అయితే బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 years అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిని గమనించుకొని ఎవరైతే మే నెలకి సంబంధించి హోమం తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.